Welcome to every sneakerhead's dream. So, hey guys, welcome back to the channel. Another day, another vlog. This is me, Nikhil. Wait, another day కాదు, another month. అంటే ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ కాదు, మే మంత్ ఒక మంత్ స్కిప్ చేసేసినాం మనం. ఏప్రిల్ మంత్లో వీడియో చేసిన బట్ దాన్ని మీకు అప్లోడ్ చేయలేదు. సో ఇట్స్ అనదర్ మంత్ అనదర్ వ్లాగ్. ఇప్పుడు ఏప్రిల్ మంత్లో ఆల్రెడీ 2-3 వీడియోస్ ఉన్నాయి. ఐ నీడ్ టు అప్లోడ్ దమ్. ఏంటంటే ఎడిట్ చేయలే నేను, అవి ఎడిట్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసిర్రు, ఎక్కువ లాగ్ కూడా వద్దు మనకు. సో ఐ ఫైనల్లీ బాట్ మై డ్రీమ్ స్నీకర్ అండ్ దట్ టు ఎయిర్ జార్డన్. సో చాలామందికి జార్డన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, పిచ్చి. నాకు స్నీకర్ హెడ్స్ నాలాంటి వాళ్ళకంటే జార్డన్ షూస్ అన్న పిచ్చి అనమాట. ఎట్లా అంటే వాట్ ఐ బిలీవ్ ఇస్, మనం ఎవరో తెలియనప్పుడు మనం ఏందో మన షూజే చెప్తాయి. మనం వేసుకునే షూస్ బట్టి మనం దాన్ని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అవన్నీ మన షూజే చెప్తాయి. సో ఈ వీడియో ఏంటంటే, నిన్న బర్త్డే షాపింగ్కి ఐ వెంట్ టు కాప్ షూస్ ఇన్ కల్చర్ సర్కిల్ సిడిసి. అండ్ గెస్ వాట్, నేను సిడిసిలో ఒక మంచి పేర్ షూస్ కాప్ చేస్తాను అనమాట. అదేందో నేను వీడియో ఎండ్ వరకు మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, చాలా రోజుల తర్వాత నేను ప్రణవ్ ఇద్దరం కలిసి కల్చర్ సర్కిల్ పోయినామన్నమాట. ఆ కల్చర్ సర్కిల్ ఓడేమో కానీ ఎండ 47-50 డిగ్రీస్ ఉంది. అది కాకుండా మళ్ళీ పోలీసు వాళ్ళు పగబట్టిన మన మీద. ఈడ చూసిన పోలీసు వాళ్ళు, ఇటు గల్లాకి పోతే పోలీసు వాళ్ళు, ఈడ పోతే పోలీసు వాళ్ళు. ఈ షూస్ చూసిన ఐ హ్యావ్ సీన్ అరౌండ్ 7-8 pairs. దాంట్లో నాకు 2 pairs నచ్చినాయి. ఒకటి మిడ్, అందుకు నేను దాన్ని తీసేసిన అనమాట. ఫస్ట్ ఎయిర్ జార్డన్ కొనేటప్పుడు ఐ ప్రిఫర్ ఇన్ బయింగ్ ఓన్లీ ఎయిదర్ ఇట్ ఈస్ హై ఆర్ లో. మిడ్ కొంటే వేస్ట్. నా వరకు మిడ్ వేస్ట్ అంట నేను, బికాస్ ఐమ్ బయింగ్ మై ఫస్ట్ ఎయిర్ జార్డన్ విత్ మై ఓన్ మనీ. నోట్ దిస్ పాయింట్, విత్ మై ఓన్ మనీ. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక నచ్చింది ఒక షూ, బట్ దాంట్లో 7.5 ఉంది సైజ్. అది ఎయిర్ జార్డన్ 1 SC లో బ్లాక్ టో. అది మనకు సైజ్, నాది UK 8 అయితే 7.5 ఉంది. సో నాకు అక్కడ ముంగట టోస్ ద్వారా మొత్తం వస్తుంది అనమాట తీసుకుంటే. సో ఆడ నుంచి వచ్చేసినాము. మళ్ళీ ఆ సైజు కావాలంటే ప్రీ ఆర్డర్ చేసుకుంటే దట్టు మనకు 24 days తర్వాత వస్తుందంట. సో ఇంకా మనం లైట్ తీసుకున్నాం అక్కడి నుంచి. సో రోడ్వే కల్చర్ సర్కిల్కి వచ్చినాం. సో నాకు అరౌండ్ ఒక 7-8 pairs చూసినా. ఆ దాంట్లో నాకు ఒక పేర్ నచ్చింది. అది ఇప్పుడు షూ నా సైజు లేదు, అది నాకేమో రేపు ఇప్పుడు ప్రీ ఆర్డర్ చేస్తే 21 daysలో మనకు డెలివరీ అవుతుందంట. సో లెట్స్ ఇంకా ఇక్కడ సిడిసి సూపర్ కిక్స్ ఉంది మనకు, మనం ఆడికి పోయి ట్రై చేద్దాం. ఇప్పుడు అదే ఎండలో మళ్ళీ ఇంటికి వచ్చి, అండ్ ద వెరీ నెక్స్ట్ డే ఈవినింగ్ అసలు అనుకోలే మళ్ళీ పోతా అదే రోజు తీసుకుంటా అని. నేను, ప్రణవ్, ఈశ్వర్, సోను అందరం 5:36 అనమాట. నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బర్త్డే మీద, బట్ షూస్ కొందామని ఉండే. సో అక్కడ ఈ నుంచి మేమందరం సిడిసి వెళ్ళినాం డైరెక్ట్, క్రిప్టో క్రూ. సిడిసి ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఇక్కడ పంజగుట్ట దగ్గర. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఒక 4-5 pairs చూస్తాను అనమాట. ఇట్స్ ఆల్రెడీ నైట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇంటీరియర్ కూడా రావాలని చెప్పి జల్దీ తీసుకున్నా. అడిగి పోయి
సిడిసిలోకి పోతే స్టోర్ అంబియన్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. ఇట్లా లోపలికి పోతుంటే అసలు వేరే హెవెన్. ఆ క్లోతింగ్, ఆ వాచెస్, సన్ గ్లాసెస్, మొత్తం ఆ అంబియన్స్ అసలు డిఫరెంట్ ఉంది. మళ్ళీ మనకు లోపల విక్సీ హార్లీ డేవిడ్సన్ బైక్ అది ఒకటి. మళ్ళీ స్నీకర్స్ అన్నీ ఇట్లా ఒక వాల్. దట్స్ ఎవ్రీ స్నీకర్ హెడ్ గాయ్స్ డ్రీమ్. అట్లా స్నీకర్స్ అన్నీ అట్లా ఉండాలి, షూస్ మనవి. అండ్ ఇంకోటి అక్కడికి వెళ్ళిన మాల్ ఏమో ఫోటోలు అవి అని చెప్పి తిరుగుతారు. సరే వచ్చింది మనం వీడికి దేనికి రా అంటే ఏమో ఫోటోలు దిగడానికి తిరుగుతారు. ఆడ మొత్తం సిడిసిలో మొత్తం ఫోటోలు దిగుతారు. నన్ను ఈశ్వరని వదిలేసారు. సోనాడు పోయి ఫోటోలు దిగుతూనే వదిలేసారు. సో లాస్ట్ ఒక షూ తీసుకున్నాను అనమాట నేను. అది ఏం షూనో మీరు గెస్ చేయండి. సో అక్కడ నేను ఒక షూ తీసుకున్నా. ఆ షూ తీసుకోవడం కూడా నేను కలర్ ప్రిఫరెన్స్ చేయలేదు, హై లో మిడ్ అది కూడా ప్రిఫరెన్స్ చేయలేదు. నేనేమన్నా షూ తీసుకునేటప్పుడు దాని స్టోరీ తెలుసుకొని కొంటాను అనమాట. ఇఫ్ ఐ లైక్ ద స్టోరీ ఆఫ్ ద షూ అప్పుడు తీసుకుంటాను నేను. నేను ఏంటంటే షూస్ కలర్ చూసి, ఆ డిజైన్ చూసి, టెక్స్చర్, షూస్ అవన్నీ చూసి తీసుకోను అనమాట. సో ఐ వై షూస్ స్టోరీ. ఎవ్రీ స్నీకర్ హ్యాజ్ అ స్టోరీ అంటారు కదా, అట్లా నాకు ఆ స్టోరీ నచ్చింది. సో అది తీసుకున్నా. మీరు గెస్ చేయొచ్చు, కొంతమందికి మెనీ ఆఫ్ యూ తెలుసు, చాలామందికి గెలిచే ఉంటుంది. సోనాడు ఆల్రెడీ స్టోరీ పెట్టేసిండు ఆ షూది. సో మనం ఆ షూ నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తా. వాట్ ఈస్ ఆ షూ ఏంది, నేను అదే షూ ఎందుకు పర్టికులర్గా చూస్ చేసుకున్నా, అండ్ ద ప్రైస్, అండ్ అదే దేనికి సూట్ అవుతుంది, ఆ స్టోరీ బిహైండ్ ద షూ అదంతా కూడా నేను చెప్తా. అండ్ అవుట్ఫిట్ నేను ఇంకా రీల్ కూడా ఏం చేయలేదు, నేను రీల్ కూడా చేస్తా. ఇఫ్ ఎనీవన్ మీకు నా ఇన్స్టాగ్రామ్ పేజ్ తెలియకపోతే డూ ఫాలో నిఖిల్ అన్ఫిల్టర్ 30 అన్న దాన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్. నచ్చితేనే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.